పేద ప్రజలకు నిస్వార్థ సేవలు అందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న వ్యక్తి డాక్టర్ కందుల నాగరాజు అని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో అల్లిపురం నేరెళ్ల కోనేరులోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముందస్తు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు వీల్ చైర్లు, కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. 96వ వార్డు పెందుర్తి నివాసితులు, 31వ వార్డు గొల్లలపాలెం నివాసితులు, దుమ్ము రాములకు, 33వ వార్డు అమ్మవారు వీధి నివాసితులు, 31వ వార్డు కృష్ణా గార్డెన్స్ నివాసితులకు ఎమ్మెల్యే కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ వార్డులో తాను చేపడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు, జనసేన దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివప్రసాద్ రెడ్డి, సునీల్, బీజేపీ నాయకులు మంత్రి శాలివాహన్, మాజీ కార్పొరేటర్లు ఉమా మహేశ్వరరావు, నారా నాగేశ్వరరావు, కందుల కృష్ణ, కందుల రాజశేఖర్, జనసేన యువ నాయకులు కేదార్నాథ్, జనసేన టీడీపీ, బీజేపీ నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఓకే 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 చూడండి అలా తిట్టట్లేదు. పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమం పెట్టడానికి మనం అడ్వాన్స్గా ఇక్కడ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఆ సందర్భంగా మరి వారి చేతుల మీదుగా పేదలైన వాళ్ళకి, వికలాంగులకి వాళ్ళకి ఏంటంటే వీల్ చైర్స్, కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం చేయడం ఇది నిరంతరం ఎప్పుడు చేస్తున్న కార్యక్రమం అయినప్పుడు కూడా ఈ రోజు ఏంటంటే ప్రత్యేకించి ఆయన చేతుల మీదుగా చేయిస్తున్నాం. అది ఏంటంటే ఆయన జన్మదిన సందర్భంగా ఆయన పేరు చెప్పుకొని వాళ్ళు వ్యాపారం చేసుకొని వాళ్ళు బ్రతకాలి, బాగుండాలని ఒక ఆలోచనతో ఆయన కూడా మంచి మనసును మనిషి, 10 మందికి సేవ చేయాలని ఆలోచనతో ఉన్న వ్యక్తి, ఎప్పుడు కూడా నిరంతరం కూడా నియోజకవర్గం గురించి వ్యక్తి నిజంగా దక్షిణ నియోజకవర్గానికి మనకి ఎమ్మెల్యే గారు రావడం నిజంగా మనం అదృష్టంగా భావించాలి. మరి రకరకాలుగా కొన్ని పార్టీల వాళ్ళు ఏదో తప్పుగా మాట్లాడినప్పుడు కూడాను ప్రజలకు తెలుసు ఎవరు ఏంటో, ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఏం చేయకపోవట్లేదో ప్రజలకి జనాలందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ ఆయన ఏంటంటే సంపూర్ణమైన ఆరోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భారత పరమేశ్వరుని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం దానికి వచ్చినటువంటి మన వంశీకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేసుకుంటూ వారి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి. సార్ మీడియా సోదరులకు నిన్న ఎన్డీఏ పార్టీ నాయకులు నాగరాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు పేదలకి నారాయణ రాజ్యంలో ముఖ్యంగా నా బర్త్డే సందర్భంగా కార్యక్రమం పెట్టారు. కాంగ్రెస్ కార్పొరేటర్ నాగరాజు గారికి ధన్యవాదాలు. కేఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు కూడా పేదలకు ఏదో ఒకటి సాయం చేస్తూ ఉంటారు.
రెండు గౌరవాలు ఆయుష్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. మేమంతా ఒకటే ఇచ్చిన మాట ప్రతి ఒక్కరు నిలబెట్టుకుంటాం, పదే పదే చెప్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. ఈ యొక్క నియోజకవర్గానికి సేవ చేయడం లక్ష్యంగా పనిచేస్తాం. దేవుడు నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఈ ప్రజల యొక్క రుణం తీసుకునే అవకాశం దేవుడు ఇచ్చారు. రానున్న రోజుల్లో ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఓ పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి రెండు కూడా సంపాదన చేసుకుంటూ రానున్న రోజుల్లో విశాఖపట్నం అద్భుతంగా అభివృద్ధి జరగబోతా ఉంది. ముఖ్యంగా ఒక మెట్రో కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇండస్ట్రీ అన్ని విధాలు కూడా ఎయిర్పోర్ట్తో పాటు కూడా అభివృద్ధి జరగబోతుంది. బడ్జెట్లో కూడా మన నియోజకవర్గం కూడా ఇంకా పెట్టుకొచ్చారు. ఎక్కువ అవకాశం మోడీ గారు అన్ని రాష్ట్ర రాష్ట్రానికి కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అటు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అన్ని పెట్లు కూడా విశాఖపట్నం వైపు చూస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. విశాఖపట్నం ప్రపంచపట్నం మీరు వెరగబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. నాకు ఈ అవకాశం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం అలాగే మా నాగరాజు గారు అబ్బాయిలు అలాగే నాగరాజు గారు ప్రత్యేకంగా